దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. మనము 2020 సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని ప్రభు గడిచిన 12 నెలల కాలము ఆయన ఉచితమైన కృపలో, ఆయన దయలో, ఆయన కనికరంలో మనలందరినీ కాపాడి సంరక్షించి ఈ 2020 సంవత్సరం 12వ నెల మరి ఆఖరి గంటల్లో ప్రభు మన నిలవబెట్టారు. దేవునికి స్తోత్రములు. మరి గడిచిన సంవత్సరం అంతయు కూడా ప్రభు మనకి పోయిన సంవత్సరం అంటే 2019 సంవత్సరము రాత్రి కాలంలో డిసెంబరు 31వ తారీఖు రాత్రి మనమందరము కూడుకున్నప్పుడు దేవుని ఆత్మ మరి 2020 సంవత్సరం గూర్చి మనకి చాలా ప్రత్యక్షత ఇచ్చింది. మనము ఎంత మెలకువగా ఉండి దేవుని కృపలో ఉండాలో ప్రభు మనతో మాట్లాడారు. రానున్న దినాలు చాలా భయంకరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా తెల్లంగా ఆయన సత్యాన్ని మనకి ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రాలు. మరి లేఖనంలో ఒక మాట ఉంది, సంవత్సరములు జరుగుతున్న కొలది నీ కార్యములు నూతన పరచుము. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని కార్యములు నూతన పరచటం అంటే, దేవుడు నూతనమైన కార్యాలు చేయటం అంటే మరి అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, భౌతికంగా దేవుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనకి ఎన్నెన్నో మేళ్ళు చేస్తాడు. ఇలాగ రకరకాలుగా మనుషులందరూ ఆలోచిస్తూ ఉంటారండి. కానీ అసలైన సిస్సలైన మేలు ఏమిటంటే, ఒక రక్షించబడినటువంటి నిజమైన దేవుని యొక్క బిడ్డ ఆత్మీయంగా సంపూర్ణతలోనికి పెరుగుతూ జీవించిన కాలమంతయు ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తు యొక్క వెలుగులో నిలిచి వెలుగులో నడుస్తూ వెలుగులోనే జీవిస్తూ ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడతారు. అది యొక్క దేవుని మన ఎడల ఈ కొత్త నిబంధన విశ్వాసులమైన మనందరి ఎడల దేవునికున్న ఒక సంపూర్ణమైన ఉద్దేశము, ఆయన సంపూర్ణ చిత్తం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, అందరూ కూడా మరి అందరూ బాగా గమనించాలి. ఎందుకంటే ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఈ రాత్రి గుర్తించవలసిన వారే ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని మీరు ముందుగా తీయండి. ముందుగా మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. పరిశుద్ధుడగు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అచ్చల్పుణ్ణి, ధూళిని, దుమ్మునేను నన్ను మరుగు చేసి ఇక్కడున్న నాతో మా అందరితో మీ వాక్కు ద్వారా ఈ రాత్రి మాట్లాడి మీరే మహిమ పొంది నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
యోహాను సువార్తలో ఏమి రాయబడిందండి? మరలా యేసు మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇప్పుడు చదవండి యెషయా ప్రవచనము 60వ అధ్యాయము 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. చాలు. నేను ఈ పరిచయకు వచ్చి 1976 సంవత్సరంలో నేను ఈ పరిచయకు వచ్చాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మరి 75వ సంవత్సరంలో నేను డిసెంబర్ నెల 12వ తారీఖు, అప్పటికి నేను ఇంకా సేవకు పిలువబడలేదు, రక్షించబడ్డాను. 1975వ సంవత్సరం డిసెంబరు 25ని నేను బాప్తిసం పొందాను. అయితే 31వ తారీఖు రాత్రి మరి ఇక్కడ మూలపేట, ఉప్పాడ దగ్గర మూలపేట ఉంది. ఆ మూలపేట అనేటువంటి గ్రామంలో అక్కడ పూర్వం జేమ్స్ గారు ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆ చర్చిలో నేను ఆ రాత్రి తెల్లవారులు కూడా నేను ప్రార్థనలో గడిపాను. దేవునికి స్తోత్రాలు. దాని తర్వాత 76వ సంవత్సరంలో ప్రభువు తన సేవకు నన్ను పిలుచుకుని ఈ గ్రామం పరిచర్య నిమిత్తం రావటం జరిగింది. ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు, అంటే 2019వ సంవత్సరం డిసెంబరు మరి 31వ తారీఖు దినాన్ని అందరము సమాజంగా కూడుకునే ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాను. ఈ గ్రామంలో మరి లోక పరిస్థితి ఎలా మారిపోతుందో, ఏమవుతుందో, ఎందుకంటే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడు ఈ లోకమునకు వచ్చిన దినాల్లో మనము బ్రతుకుతున్నాం ప్రియులారా. కనుక అందరూ కూడా మరి దేవుని కృపను కాపాడుకోవాలని, ఎందుకంటే నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు నాకిస్తున్నటువంటి ఆలోచన బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మన ప్రభు, మన ప్రియుడు, మన రక్షకుడైన యేసయ్య అతి త్వరగా మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చే దినాలకు దగ్గర చాలా సమీపంగా ఉన్నవి. అయితే ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి విమోచించబడిన దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి. ఒకసారి మీరు 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం త్వరగా చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ప్రియులారా, నూతన నిబంధన విశ్వాసులమైన మనము క్రీస్తు అను ఒక పురుషుని కొరకు మనము ప్రదానము చేయబడ్డాం. రక్షించబడిన
ప్రతి నూతన నిబంధన దేవుని బిడ్డ క్రీస్తు కొరకు ప్రదానం చేయబడ్డారు. చూడండి, వివాహానికి ముందు ప్రదానం జరుగుద్దండి. ఎవరితో? ఒక కన్యక ఏ యవనస్తుడితో ఆమె ఏ యవనస్తుని కొరకు ప్రదానం చేయబడిందో ఆ యవనస్తుడినే ఆమె వివాహం చేసుకుంటుంది. అర్థమైందా? అలాగే యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడి, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడిన దేవుని యొక్క ప్రజలు, హల్లెలూయా, వారందరూ కూడా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు కొరకు క్రీస్తుకి వారు ఏం చేయబడ్డారు? ప్రదానము చేయబడ్డారు. ఏ పురుషుని కొరకైతే ఒక కన్యక ప్రదానం చేయబడదో ఆ పురుషులతో ఆ కన్యకకి వివాహం జరగకపోయినప్పటికీ ఆ యొక్క పురుషుని వైపే ఆ కన్యక దృష్టి పెట్టుకుంటుంది. ఆ పురుషుని మీదే ఆ కన్యక ప్రగాఢమైన ప్రేమ కలిగి ఉంటుంది. ఆ పురుషుని కొరకే ఆ వివాహ దినం ఎప్పుడు వస్తుందా అని ఆ కన్యక పురుషుని కొరకు కనిపెడతా ఉంటుంది తప్ప వేరు వేరు పురుషుల వైపు మాత్రము ఆ కన్యక చూడదండి. ఎందుకొరకు? ఆమె ఎవరి కొరకు ప్రదానము చేయబడిందో, హల్లెలూయా, ఆ పురుషుని వైపే ఆ కన్యక మనసు పెట్టుకుంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేను బాగా మనసు పెట్టాలండి. నేను స్నానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మీరు వినండి. మనము యెషయా ప్రవచనము 60వ అధ్యాయంలో 1-2 వచనాలు ఏం చూస్తున్నాం? ప్రియులారా, ఒక మాట మీరు వినండి. దేవుని ప్రజలుగా మనకున్న కృప చాలా గొప్పది. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి. ఒక విషయాన్ని అందరూ గమనించాలండి. మరి విశ్వాసులు అంటే క్రైస్తవ లోకం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ, మరి జనవరి 1వ తారీఖున నూతన సంవత్సర పండగ. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తలస్తూ ఉంటారండి. హల్లెలూయా. మరి ప్రభువునందు మీకు ఒక సాక్ష్యం ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారో వారి జీవితంలో అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజులు కూడా నిజమైన పండగ. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మరి యెషయా ప్రవచనము 60వ అధ్యాయములో ఏమి రాయబడింది? చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది. ప్రియులారా,
చూడండి 2వ వచనంలో ఏముందంటే యెషయా ప్రవచనంలో నేను చదువుతాను, అందరు మనసులో పెట్టాలి. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ప్రియులారా, బాగా మనసు పెట్టాలి. దేవుడు ఆదిలో ఈ సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు మరి భూమి మీద ఆయన స్వరూపములో నిర్మించబడే ఒక మనుషుడు రాత్రి వేళ విశ్రాంతి తీసుకోవడానికి 24 గంటలు ఒక దినం అండి. 24 గంటలు ఒక దినం. ఈ ఒక దినం, ఒక 24 గంటలు కలిగిన ఒక దినాన్ని దేవుడు 2గా విభజించాడు. 12 గంటలు పగలు, 12 గంటలు చీకటి. ఎందుకు ఈ చీకటిని రాత్రిని దేవుడు కలుగు చేశాడంటే ప్రియులారా, మనుషుడు వెలుగున్నప్పుడు అతడు కష్టించి పని చేసి చీకటి వచ్చినప్పుడు ఆ మనుషుడు విశ్రాంతి తీసుకోవడానికి. దేని కొరకండి? విశ్రాంతి పొందటానికి. మరి ఆదిలో దేవుడు ఆదామును ఆయన సృష్టించి నేల మన్నును తీసి పురుషుని ఆకారములో ఒక మట్టితో ఒక బొమ్మను చేసి ఆ మట్టి పురుషుని బొమ్మలోనికి దేవుడు తన ఆత్మను పంపినప్పుడు మరి నరుడు ఆ మట్టి జీవాత్మ కలదాయను. హల్లెలూయా. ఆ మట్టిలోనికి దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అతడేమయ్యాడండి? మనుషుడుగా సృష్టించబడ్డాడు. ఆ ఆదామును మొదటి మనుషుని పక్కటెముకలో నుండి హల్లెలూయా అవ్వను తీసి వారిద్దరిని జతపరిచాడు దేవుడు. వారిద్దరిలో నుండే ఈ సర్వ సృష్టిలో ఈ మానవ జాతిని దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు ఆదాముకి ఒక మాట చెప్పాడు. ఏదోను తోటలో బోళ్ళు రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షములు ఆదాము అవ్వకి ఆహారముగా దేవుడు వాటిని ఇచ్చాడు. అందులో మంచి చెడు తెలియపరచబడు ఒక వృక్షం ఉంది. హల్లెలూయా. ఆ వృక్ష ఫలమును దేవుడు తినకూడదని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఇది బాగా వినాలండి. ఆదాము అవల చేసినటువంటి ఒక ఘోరమైన పాపం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేశారు. ఈ ఆజ్ఞ అతిక్రమం అనే పాపం ఎప్పుడైతే ఆదాము అవలో చేశారో ప్రియులారా, అప్పుడు ఈ లోకములోనికి వినాలి మీరు, పాపపు చీకటి ప్రవేశించింది. ఏంటండి? ఏం ప్రవేశించింది? పాపము అనే చీకటి ఈ లోకములోనికి ప్రవేశించింది. చీకటి అయ్యున్న సాతాను ఈ లోకములోనికి ప్రవేశించడానికి మూలము ఆదాము అవల యొక్క అవిధేయత. అప్పటి నుండి ఈ భూమి మీద పాపపు చీకటి కమ్ముకున్నది. హల్లెలూయా. అలాగ పాపపు చీకటి కమ్ముకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినాల్లో మరి కరుణా సంపన్నుడైన దేవుడు
మానవులను ప్రేమించిన ప్రభు. దేవుడు లోకమును ఎంతో ఏంటండి, దేవుడు లోకమును ఎంతో అంటే అంతము లేని గొప్ప ప్రేమతో మానవులను ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఆ అంతము లేని గొప్ప ప్రేమతో దేవుడు ఆయన మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ యొక్క ప్రేమ చేతనే పరలోకమందున్న దేవుడు భూలోకానికి ఏ మానవుడైతే పాపము చేసాడో ఆ మానవుల యొక్క పాప పరిహారము నిమిత్తము పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి ఆదాము, ఆ మొదటి ఆదాము అవలు చేసిన పాపమునకు, వారి సంతానము చేసిన పాపమునకు పరిహారము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే కన్యక గర్భం ద్వారా కడపటి ఆదాముగా ఆయన జన్మించాడు. ఏంటండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకసారి మీరు ఆ 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము ఆదాము. ప్రియులారా, అర్థమైందండి. మొదటొక ఆదాము వచ్చాడు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి, లైవ్ వినేవారు. అతడు దేవునికి అవిధేయుడై, హల్లెలూయా, ఏం తెచ్చాడు? అతడు దేవునికి, ఆ మొదటి ఆదాము, ఆ జీవించు ప్రాణి ఉన్న ఆదాము వచ్చి అతడు భూమి మీదకి ఏం తెచ్చాడు? తన అవిధేయత వలన, పాపము వలన వచ్చు, పాపమునకు వచ్చు జీతము మరణం. పాపమనే చీకటిని ఈ లోకములోనికి తెచ్చాడు. ఎవడు ఆ పాపమనే చీకటిలో నిలిచి ఉన్నాడో, ఎవరు ఆ పాపమనే చీకటిలోనే నడుచుకుంటూ ఉన్నారో, ఎవరు ఆ పాపమనేటువంటి చీకటిని, హల్లెలూయా హల్లెలూయా, ఈ లోకపు పాపమనే చీకటి అనే వ్యామోహాల్లో పడిపోయి ఆ పాపమును ఎలాగ జుర్రుకుంటూ ఉన్నారో. జుర్రుకుంటాం అంటే తెలుసా అండి? జుర్రుకుంటాం అంటే ఏంటి? ఇష్టమైన పదార్థాన్ని అయ్యా కడుపు నిండా తిని పీకల దాకా తింటారు, జుర్రుకుంటూ నాకేస్తా ఉంటారండి. దాన్నే జుర్రుకుంటాం అంటారు. హల్లెలూయా. అలాగ జుర్రుకుంటూ ఉన్నటువంటి ఈ లోకములోనికి మరలా దేవుడే కుమారుడుగా ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన భూమి మీదకి జన్మించి, హల్లెలూయా, మరి లేఖనంలో ఒక మాట ఉందండి. కన్యకైనటువంటి, ఒకసారి మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి త్వరగా. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ రాత్రి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక
ఆయనకు యేసు అని పేరు పెట్టదు. మొదటి ఆదాము దేవునికి అవిధేయుడై పాపము అనే చీకటిని లోకానికి తెచ్చాడు. ఆ పాపం అనే చీకటిలో ఎవరు నిలిచి ఉన్నారో, ఎవరు ఆ చీకటిలో జీవిస్తున్నారో వారికి రెండవ మరణం. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణం, రెండవది నరకములో పడవేయబడుట. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ఈ 2 మరణాల్ని మరి తప్పించడానికే ఆ రెండవ మరణాన్ని తప్పించడానికే యేసు ప్రభువారి లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి అందరూ దృష్టి బాగా పెట్టాలండి. ఎందుకంటే రానున్న దినాలు ఏవి కూడా మరి మంచిగా ఉండవు. ప్రభు రాకడ సమీపిస్తున్నా ఈ దినాల్లో లేఖనం ఏం చెప్తుందండి? చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది. ఏముంది? చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్మి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. ఏ చీకటి అండి? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈ కటిక చీకటి అనేటువంటి భయంకరమైన పాపము, భయంకరమైన దుర్నీతి, భయంకరమైన భ్రష్టత్వం ఈ ప్రపంచం మొత్తం మీద సహోదరి సహోదరులారా ఈ దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి దుర్నీతి, ఎంతో భయంకరమైనటువంటి పాపం అనే దుర్నీతిలో మనుషులు పడిపోయి ఆ పాపపుడు జుర్రుకుంటా ఉన్నారండి. దానిలోనే గంతులు వేస్తూ దానిలోనే ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందువల్ల? అది వారికి చీకటో లేక అది వెలుగో పాపం తెలియక. అర్థమైందండి? కాబట్టి చీకటిగా గుర్తించలేనటువంటి ఈ లోకములోకి యేసు ప్రభువారు వెలుగుగా వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. చీకటి కటిక చీకటి, చీకటి కటిక చీకటి అది ఈ లోకమును కమ్ముకునుచున్నదండి. ఈ చీకటి నుండి, కటిక చీకటి నుండి మనలను విడిపించడానికి, రక్షించడానికి యెషయా-ప్రవచనం 60 మొదటి వచనంలో ఏం చూస్తున్నాం మనం? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ యవనస్తుడా యవనస్తురాలా, ఓ వృద్ధుడా వృద్ధురాలా, ఓ మధ్య వయసు కలిగినటువంటి సోదరి సహోదరుడా, బాల్యకాలంలో ఉన్నటువంటి బాలికల్లారా బాలురారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మీరు గమనించండి. చీకటి కటిక చీకటి ఈ భూమిని కమ్ముకుంటున్న ఈ భయంకరమైన దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వెలుగుగా వచ్చి ఉన్నారు. దేవునికి హల్లెలూయా. ప్రభు మనకి ఏమై ఉన్నాడు? వెలుగుగా వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఆ వెలుగుగా వచ్చినటువంటి ప్రభువులో నువ్వు నిలిచి ఉన్నావా? ఏదో మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. సంవత్సరములు జరుగుతున్న కొలది
మనుషులు భౌతికంగా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రాలు. ఏమవుతున్న కొలదండి, సంవత్సరములు జరుగుతున్న కొలది మనుషులందరూ కోరుకునేది ఏంటంటే, నేను భౌతికంగా అభివృద్ధిలోనికి రావాలి. అయ్యా, అది దేవుడి చిత్తం కూడా. ఆయన ప్రజల్ని ఈ భూమి మీద ఆయన ప్రజలు జీవిస్తున్నంత కాలము వారిని ఆయన వృద్ధిపరిచే దేవుడు. ఏం పరుస్తాడండి? ఆయన చేయి విడిచేవాడు కాదు. ఆయన ప్రజల్ని అప్పులు పాలు చేసేవాడు కాదు. తిప్పల పెట్టేవాడు కాదు. హల్లెలూయా. వారికి ఏవో కొన్ని భయంకరమైన పరిస్థితులు కలుగు చేసేవాడు కాదు ప్రభు. ఏంటి మనం గమనించవలసిన సత్యం అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నీ మీద ప్రకాశిస్తున్నటువంటి యెహోవా వెలుగు. లేఖనంలో ఏముందండి వాక్యంలో? యెషయా ప్రవచనం 60వ అధ్యాయం చూడండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. ప్రియులారా, చీకటిలో నుండి లెమ్ము, పాపపు చీకటిలో నుండి మేల్కొని లెమ్ము. ఎందుకొరకు? నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి మీరు ఎఫెసీయులు రాసిన పత్రిక 5:14 త్వరగా చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, అందుచేత నిద్రించుచున్న నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపపు చీకటిలో నిద్రిస్తున్నావా? పాపపు చీకటి అనే బురదలో నీవు కూరుకుపోతే మృతులలో నుండి పైకి లెమ్ము. అంటే దాని అర్థం ఏంటండి? ఏ పాపపు బంధకంలో నువ్వు బంధింపబడ్డావో, ఏ పాపపు చీకటిలో నీవు ఆ బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నావో, ఆ పాపపు బానిసత్వంలో నీవు ఇంకా మగ్గిపోవటం. హల్లెలూయా. మన రక్షకుడు, మన విమోచకుడైన మన ప్రభు ఉద్దేశ చిత్తము కాదు. మరి ఆయన చిత్తం ఏమిటి? అక్కడి నుండి మనం ఏం చేయబడాలి? మృతులలో నుండి లెమ్ము. పాపపు మృతులలో నుండి నువ్వు లేకపోతే ఈ అల్పకాల పాప భోగాల వైపు ఇవాళ చాలా మంది యవన బిడ్డలు, యవనస్తులు ప్రత్యేకించి శరీర వాంఛల వైపు పరిగెడతా ఉన్నారు. నా ప్రియమైన యవన బిడ్డలారా, ఒక సత్యాన్ని రాత్రి మీరు గుర్తించాలి. లెమ్ము. పాపపు మృతుల్లో నుండి, పాపపు చీకటిలో నుండి నీవు పడి ఉన్న స్థితి నుంచి పైకి లెగు. లేకపోతే ఏం జరుగుద్ది? పాపమునకొచ్చు జీతమును, మరణమును, నిత్య నరకము. ఏదో అల్పకాల పాప భోగాల వైపు నువ్వు తిరిగితే, చూడండి, ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. యవన బిడ్డలు, యవనులు ప్రత్యేకించి మరి యవన కాలంలో అటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడతా ఉంటారండి. అమ్మాయిలు అబ్బాయిలు వెంటపడతారు, అబ్బాయిలు అమ్మాయిలు వెంటపడతా ఉన్నారు. ఇంక ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారండి ప్రపంచం అంతా కూడా.
చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఒక యవనుడు ఒక యవనస్తురాల్ని నేను నిన్ను మెక్కడముగా ప్రేమిస్తానని చెప్తాడు చెప్పండి? అలాగ ప్రేమించి జీవితకాలం అంతా నిన్ను అలా ప్రేమిస్తాడా? అది అసాధ్యమైన పని. అలా జరగదండి. కాబట్టి రాత్రికాల సమయంలో పాపమనే మృతులలో నుండి నీవు పైకి లేవాలి. ఎందుకొరకు? క్రీస్తు నీ మీద ఏముందండి? క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయనే చెప్పుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఆ ప్రకాశము నీ మీద ప్రకాశించాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మనము మృతులలో నుండి పైకి లెగు. ఏ పాపపు ఏ యవనేచ్ఛలు నువ్వు పడి ఉన్నావో అవి నిన్ను మృతుల లోకానికి తీసిపోతాయి. అవి నిన్ను నిత్య నరకానికి తీసిపోతాయి. అవి నిన్ను బాధాకరమైనటువంటి స్థితిలోకి తీసుకుపోతాయి. అవి నీకు ఎలాంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని, నెమ్మది ఇవ్వచాలు. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రియులారా, ఈ 2021 సంవత్సరం రాకముందే ప్రతి విశ్వాసికి నేను ఒక మాట చెప్తున్నాను. నిన్ను నువ్వు ప్రభుకి సంపూర్తిగా ప్రతిష్ఠించుకో. నిన్ను నీవు ప్రభుకి సజీవ యాగముగా, రోమా 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా, హల్లెలూయా, ఒక యవనుడు గాని, యవనస్తురాలు గాని, బాలిక గాని, బాలురులు గాని, ఎవరైనా కానియండి, మిమ్మల్ని మీరు ప్రభుకి సజీవ యాగముగా సమర్పించుకోండి. అలాగే సజీవ యాగంగా ఎవరైతే ప్రభుకి సమర్పించుకుంటారో వారు ఈ పాపపు చీకటి అనేటువంటి ఊబిలో పడరు. ఈ పాపపు చీకటి అనే ఊబిలో వారు చిక్కుకొనరు. ఒకవేళ పాపపు చీకటి వారిని కమ్మినప్పుడు ఏమవుతండి? యెహోవా ఏముందండి అక్కడ? 14 వచ్చింది, చదవండి అయ్యా బాబు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. సహోదరి సహోదరుడా, పాపపు చీకటిలో నిద్రిస్తున్నావా? ఇదిగో ఈ 2020 సంవత్సరము, హల్లెలూయా, హల్లెలూయా, ఆఖరి గడియల్లో, ఆఖరి నిమిషాల్లో ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఏ పాపపు ఊబిలో పడ్డావో, ఏ పాపపు చీకటిలో నువ్వు చిక్కబడ్డావో ఆ పాపపు చీకటిని అసహించుకో. ఏముందండి? మృతులలోంచి లెమ్మనుంది అక్కడ. మృతులలోంచి లెమ్మంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి ప్రియులారా? ఓ విశ్వాసులని ఎవరులారా, ఎవరుస్తున్నారా? ఈ మాటలు విరుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువునందు నేను ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, మీ పాపపు జీవితాన్ని విడనాడు, పాపపు బ్రతుకుల్ని విడనాడండి. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ఆ యేసు ప్రభువుని వెంబడించండి, ఆయన్ని కలిగి ఉండండి.
నేను ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. ఈ 2020 సంవత్సరము ఈ భూమిని కమ్ముకున్న చీకటి కంటే 2021 సంవత్సరంలో ఇంకా కటిక చీకటి, ఇంకా ఎన్నో భయాందోళనలు కలుగుచేయు భయంకరమైన పరిస్థితులు ఈ భూమిని ప్రజల్ని కమ్ముకుపోతున్నాయి. అలాంటి భయాందోళనలు కలిగించు ఈ ఇంకా భయాందోళనలు కలిగించే ఎన్నో మనుషులకు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, హాయిగా సుఖముగా నిద్రించకుండా, అమ్మయ్య క్షేమంగా ఉన్నామా అనుకోకుండా ఎన్నో ఎన్నో భయంకర విపత్తులు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాయి. హల్లెలూయా! ఎన్నో పరిస్థితులు రాబోతున్నాయి అందరి మీదకి, మానవాళి మీదకి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని నుండి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ఆ యేసుని నువ్వు కలిగి ఉండాలి. ఆ యేసులో నీవు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 8:12 ఏం చూస్తున్నాం మనం? త్వరగా చదవండి మాట, తీసిన వారు ఎవరైనా సరే. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. అది నన్ను ఎవరైనా వెంబడిస్తే వాడు చీకటిలో నడువక, అంటే పాపపు చీకటిలో జీవించక ఏం చేస్తాడు? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈవేళ ఈ లోకములో ఈ పాపపు చీకటి ఎవరిని కమ్ముకుంటూ ఉందో అర్థమైంది మీకండి? ఈ పాపపు చీకటి ఎవరిని కమ్ముకుంటూ ఉందో సహోదరి సహోదరుడా, హల్లెలూయా హల్లెలూయా, వారు పాపములో నిలిచి ఉంటారు, వారు పాపములోనే జీవిస్తారు. పాపమనే భయంకరమైన ఊబిలో పడి ఇంకా ఇంకా పాపపు ఊబిలో కూరుకుని పోతారు. చాలామంది పాపములో పడిన తర్వాత, ఎందుకంటే పాప జీవితము ఈ భూమి మీద ఏ మనుషునికి తృప్తినివ్వదండి. ఏమివ్వదు? పాప జీవితము ఏ మనుషునికి తృప్తినివ్వదు. భయాన్ని, ఆందోళనని కలిగిస్తుంది పాప జీవితం. బాగా మర్చిపోకండి సహోదరి సహోదరు. ఏం కలిగిస్తుంది? భయాన్ని, ఆందోళనని కలిగిస్తుంది. ఏది? పాప జీవితం. హల్లెలూయా! కాబట్టి భయాన్ని, ఆందోళనని కలిగించే ఈ భయంకరమైన పాప జీవితములు నుండి బయటికి రావాలని, ఎవరికి వారుగా బయటికి రావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వల్ల అవదండి. మరి ఎవరి వల్ల అవుద్ది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. అయ్యా, మామూలు వెలుగు కాదండి కలిగి ఉండేది. ఏ వెలుగు కాదు? మామూలు వెలుగు కాదు. జీవపు
వెలుగును కలిగి ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారండి? ఒక మాట వినాలి మీరు. వెలుగంటే ఉదయకాలం ఉన్న వెలుగును గురించి మీరు అనుకుంటున్నారేమో. ఆ వెలుగు కాదండి, జీవపు వెలుగు. దేవునికి స్తోత్రాలు. ఏ వెలుగండి? జీవపు వెలుగు ప్రియులారా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి? వారు ఆత్మీయంగా జన్మించిన వారు, వారిలో జీవపు వెలుగుంది, వారికి ఒక గ్రహింపు ఉంది, వారికి ఒక గ్రహింపు ఉంది. జీవపు వెలుగులో జీవిస్తున్న వారు ఏముందండి? వెలుగులో ఉన్న వారికి ఏముంది? ఒక గ్రహింపు ఉంది ప్రియులారా. ఏంటి ఆ గ్రహింపు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. హల్లెలూయా. నేను ఈ పాపములో ఇలాగ నిలిచి ఉంటే, ఈ పాప కార్యాల్లో నేను ఆనందిస్తూ ఉంటే, ఒకనాటికి నా జీవిత నా పరిస్థితి అంతా కూడా మరణకరముగా మారిపోద్ది, భయాందోళనగా మారిపోద్ది. అలాంటి ఒక గ్రహింపు వారు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తాను. మహాదేవుని కృపను పొందిన ప్రియులారా, మహాదేవుని కనికరం ఈ రాత్రి మనలను ప్రేమించి మనకు ఇచ్చే గొప్ప హెచ్చరిక ఏంటంటే, ఇదిగో నేను లోకమునకు వెలుగుగా వచ్చాను, వెలుగుగా వచ్చిన నన్ను ఎవరు వెంబడిస్తారో. ఏముందండి అక్కడ? నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. అయ్యా, ప్రభువుని వెంబడిస్తాం అంటే ఏంటి చెప్పండి? ప్రభువుని వెంబడిస్తాం అంటే ఏంటి? ఆయన వెనకాల నడుతువా? వెంబడిత్వం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వెంబడిత్వం అంటే ముందెళ్తున్న వ్యక్తిని వెనకాల ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పారు. నేను ఎవరిని గాను, ఒకసారి మీరు యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి, ఆగండి, మరోసారి చదువునన్న మాట. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం వెలుగు అనగా ఈ పగలు సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారా? ఆ వెలుగు గురించి చెప్తలేదు ప్రభు. ఎందుకంటే ఒక మాట వినండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఒక ఘోరమైన వ్యాధి అని హల్లెలూయా ఇర్మియా ప్రవచనము 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. హృదయము ఒక ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉందండి. ఒక మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. అంటే మన మనసే హల్లెలూయా మనలను మోసం చేస్తూ ఉంటుందండి. దేనివైపు? వెలుగైన క్రీస్తు దగ్గరికి మనం వెళ్లకుండా పాపపు చీకటిలో పడి ఆ చీకటిలోనే జీవించేలాగా మనుషులను మోసం చేస్తూ ఉంటుంది. ఏది? మానవ హృదయం. అయితే ప్రియులారా, ఆ హృదయములో జరుగుతున్న మోసం అంతటినీ తెలుసుకుని ఆ మోసాన్ని ఒకడు తప్పించుకుని జీవించాలంటే
ఏం చేయాలి ఆ వ్యక్తి? అయ్యా ఏం చేయాలి? ఏం చేయాలండి? వెలుగులోకి రావాలి. ఏం చేయాలి ఆ వ్యక్తి? వెలుగులోకి రావాలండి. లేక వెలుగును కలిగి ఉండాలి. అతడు ఏం చేయగల ఏమై ఉండాలి? వెలుగులోనికి రావాలి, ఎలుగును కలిగి ఉండాలి. ఎవరా ఎలుగు? ఉదయము ప్రకాశించు ఆ సూర్యుడి వెలుగు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరు త్వరగా యోహాను సువార్త 12 అధ్యాయము 35, 36 చదవండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఇంకా కొంతకాలము వెలుగు మీ అయ్యా, ఈ మాటేనండి నన్ను ఈ రాత్రి గట్టిగా పట్టుకుంది. నేను స్నానం చేస్తా ఉన్నప్పుడు ఇందాక బాత్రూంలో ఈ మాట నా హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడండి. బాగా చదవండి ఆ మాట. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. అయ్యా, దీని అర్థం ఏమిటో మీరు బాగా గమనించండి. నిజంగా ఈ మాట నాకు స్నానం చేస్తున్నప్పుడు నా హృదయాంతరంగంలో ప్రత్యక్షమైనప్పుడు అండి, హల్లెలూయా. బయట చిరంజీవి ఉన్నాడు నా గదిలో. ఆ అబ్బాయికి కూడా చెప్పానండి. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయంలో హల్లెలూయా, అది ఈ మాట ఆయనకి నేను చదివి చెప్పి ఈ మాట ఎక్కడుందో చూడమని చెప్పేసి అన్నాను. బాగా మనసు పెట్టండి. ఈ మాట యొక్క సారాంశం మీకు అది అర్థం కాదేమో కానీ నాకు మాత్రం బాగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు యేసు ప్రభు వారు అక్కడ? ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు, చీకటి మిమ్మును కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. అయ్యా, మీకు వెలుగు ఉండగానే నడువుడి. ఆ వెలుగులో నడవండి. బాబు, అర్థం బాగా గమనించాలి ఈ మాట. అర్థమవుతుంది మీకు? ఆ మాట అర్థం ఏంటండి? అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య నుండును. ఈ మాట ఈ రాత్రి మీతో నేను ఇలా పంచుకుంటున్నాను. దాని అర్థం మీకు దేవుడు సంపూర్తిగా అనుగ్రహించినగా. ఎలుగైన క్రీస్తు, ఆయన ప్రకాశం, ఆ యొక్క వెలుగు, ఆ సత్యస్వరూపుడైన యేసుని వెలుగు మన మధ్యన జీవిస్తుంది, నిలిచి ఉంది. ఏది పాపమో, ఏది అవినీతో, ఏది మనలను మరణానికి తీసుకుపోతో, ఏది భవిష్యత్ కాలములో భయంకరమైన అశాంతికరమైన జీవితంలోకి మనం తీసుకుని వీడ్చుకుపోతాం. ఆ భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి మీరు విడుదల పొందాలి. ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్లకుండా ఉండాలంటే ఇదిగో మీ మధ్యని చీకటి కమ్మకున్నట్లు వెలుగు ఉండగానే, అంటే దాని అర్థం ఏంటండి ప్రియులారా? అని అర్థం ఏంటి? ఏది పాపమో, ఏది మనల్ని నరకాన్ని తీసిపోద్దో, ఒకవేళ మనం ప్రభు రాకడ ఆలస్యమైతే భూమి మీద సజీవులుగా ఉంటే ఎలాంటి నష్టాలకి, కష్టాలకి, ఎలాంటి మరణకరమైన రోగాలకి వెళ్ళిపోతామో, వాటన్నిటిలో మనం పడిపోకుండా ఉండినట్లు ప్రభు అనే వెలుగు మన మధ్య నుండి
మనకు ప్రకాశిస్తూ ఉంది. అంటే ప్రకాశిస్తాం అంటే ఏంటి చెప్పండి? ఆ వెలుగు మన మీద ఉదయిస్తుందండి. ఈ రోజున ఒక చీకట్లో జీవిస్తున్న ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు మార్గంలోకి రాకుండా ఆ చీకట్లో ఉన్న వ్యక్తులకి ఈ విషయం ఏం అర్థం కాదు. వారున్న చీకటే వారికి ఆనందం. వారున్న చీకట్లోనే పడి మరి ఈ టైంలో చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. హల్లెలూయా. ఎందువల్ల? ఏది చీకటో ఏది వెలుగో తెలియదు, ఏది పాపమో ఏది పుణ్యమో తెలియదు, ఏది నరకానికి తీసుకెళ్తుందో ఏది జీవములోనికి తీసుకెళ్తుందో ఇవాళ చాలా మందికి తెలియదు. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు యేసు ఇంక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనుకుండునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగులో నడువుడి. మీకు కలిగి ఉన్న అయ్యా ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ మాటల మీద మీరు దయించి మీకు కలిగి ఉన్న వెలుగులో కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగులో నడువుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, వెలుగులో నడువుడి. హల్లెలూయా. మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగుడు. ఎరుగడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపపు చీకటిలో జీవిస్తున్న మనిషి తాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అతడు లేక ఆమె ఎరుగరు. అతడు లేక ఆమె ఎరగరండి. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. వారు ఎరగరు ప్రియులారా. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. 36 వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపమనే కటిక చీకటి సంబంధిగా ఉన్నావా లేక వెలుగు సంబంధిగా ఉన్నావా? బాగా గమనించి రాత్రి మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. బాగా గమనించండి. నా 2 చేతులు జోడించి ఈ 2020వ సంవత్సరము ఆఖరి నిమిషాల్లో ప్రభువునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు మీకు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, మనము ప్రభు అయిన యేసు క్రీస్తును వెలుగును కలిగి ఉన్నవారం. ఆ వెలుగులో నడుచుకోవాలి. ఆ వెలుగునందే విశ్వాసం ఉంచాలి. ఆ వెలుగునంది విశ్వాసం ఉంచువాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నేను మొదట చెప్పినట్లుగా ఒక్క పురుషుడైన క్రీస్తు ప్రభువుకి మనం ప్రదానం చేయబడ్డవారు. మనం ఎవరు అండి? ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనం ప్రదానం చేయబడ్డవారు. ఏ ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనం ప్రదానం చేయబడ్డాము
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు ప్రదానం చేయబడినటువంటి కన్యకను మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోవడానికి అతి త్వరగా ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కన్యకలు గూర్చి రాయబడి ఉంది మత్తయి సువార్తలో. అందులో బుద్ధిగల కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5 అని రాయబడి ఉంది ప్రియులారా. వీరు కూడా ఒకే పురుషునికి వారు ప్రదానం చేయబడ్డారండి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా ఒకే ఒక యవనస్తుడికి, ఒకే ఒక పురుషులను యేసుక్రీస్తుకి ఏం చేయబడ్డారు? ప్రదానం చేయబడ్డారు. ఇదిగో మనుష్య కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినగానే, పెండ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినగానే ఏముందండి వాక్యంలో? వారు ఈరు కునికి నిద్రపోతున్నారు ఉంది. బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు కూడా అందరూ కునికి నిద్రపోతున్నారు. అయితే ఎప్పుడైతే ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అను మీరు ఎదుర్కొని రండి అని శబ్దం వినగానే ఏం జరిగింది ప్రియులారా? బుద్ధిగల కన్యకులు మేల్కొని తన దివిటీలు వెలిగించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు వీరు? వెలుగైన యేసుని వెంబడించే విశ్వాసులు, వెలుగైన యేసుని కలుగున్న విశ్వాసులు, వెలుగైన యేసునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో హల్లెలూయా నిలకడగా జీవించిన విశ్వాసులు. ఏం చెప్తుంది ఇక్కడ లేఖనం? మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడి. వెలుగునందు విశ్వాసం ఉంచటం అంటే అర్థం ఏమిటండి? నా విమోచకుడు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నన్ను పాప శాపముల నుండి విమోచించి నన్ను రక్షించి నా పాప శాపములు తొలగించి నాకు గొప్ప రక్షణ ఇచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుడు మధ్యాకాశానికి వస్తున్నాడు. నేను ఆయన్ని ఎదుర్కొంటాను, నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాను. అంతేగాని పాపపు లోకంతో నాకు పని లేదు, ఈ చీకటితో నాకు పని లేదు. ఈ పాపపు లోకం, ఈ చీకటి లోకము ఎంత ఇచ్చినా దానితో నాకు సంబంధం లేదు. ఎందువల్ల? నా ప్రభు నాకు వెలుగై ఉన్నాడు. నా ప్రభు నాకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ వెలుగైన ప్రభు యెహోవా నాకు వెలుగును. చదవండి ఒకసారి త్వరగా మీరు. కీర్తన గ్రంథం 27 అధ్యాయము 1వ వచనం త్వరగా చదవాలి. యెహోవా నాకు వెలుగును. యెహోవా, అయ్యా అందరూ బాగా మనసు పెట్టండి, టైం అయిపోతుందని కంగారు ఏం పడకండి మీరు. యెహోవా నాకు వెలుగును, రక్షణనే ఉన్నాడు. యెహోవా యేసు ప్రభు నాకు వెలుగును, రక్షణనే నాకు రక్షణ, నాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. యెహోవా యేసు ప్రభు నాకు వెలుగును, రక్షణ కర్త అయి ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును, రక్షణ కర్త అయి ఉన్నాడు. నేను ఎవరికి, దేనికి రాబోతున్న 21వ సంవత్సరం 2021వ సంవత్సరంలో ఎలాంటి భయాందోళన కలిగించే పరిస్థితులు వచ్చినా, ఎలాంటి మరణకరమైన వ్యాధులు వచ్చినా, ఎలాంటి బెదిరింపులు వచ్చినా, హల్లెలూయా, నా ప్రభు, నా యేసు, నాకు దేవుడైన ప్రభు
నాకు రక్షణ కర్త ఉన్నాడు, నేను భయపడను. ఎందువల్ల భూమిని చీకటి కటిక చీకటి కమ్ముతుందో పక్కనే, భూమిని చీకటిని కటిక చీకటి కమ్ముతూ ఉంది. అదే టైంలో యెహోవా వెలుగు, నా ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు, ఆయన మహిమ నా మీద ప్రకాశిస్తూ ఉంది. కనుక నేను ఏం చేస్తాను? లెగుస్తాను, తేజరెళ్తాను. ఈ పాపపు చీకటిలో నేను పడుకోను. ఈ పాపపు చీకటిని లోకము నాకొద్దు. నాకు వెలుగైన నా ప్రభు నాకు కావాలి. నాకెవరు కావాలి? వెలుగైన నా ప్రభు నాకు కావాలి. చీకటితో నాకు పని. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారండి? మీకు కలిగి ఉన్న ఎలుగునందు ఆ వెలుగులో నడుచుకోండి, ఆ వెలుగులో విశ్వాసముంచుడి. విశ్వాసముంచే వ్యక్తి ఏం చేస్తాడు? ఈ పాపపు చీకటిలో నిలిచి ఉండడు. ఈ పాపపు చీకటి ద్వారా వచ్చే ఆ ఫలాలు, ఆ ఫలితాలు ఆ వ్యక్తి ఆశించడు. మరి ఏటిని ఆశిస్తాడు? ప్రభువు వలన కలిగే అత్యున్నతమైన బహుమానము, అత్యున్నతమైన బహుమానము, పరలోక బహుమానము. దానిని ఆశిస్తారు. ఎవరు? ఎవరికి ప్రభు వెలుగై ఉన్నాడు, ఎవరికి ప్రభు రక్షకుడై ఉన్నాడో. యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు. నేను ఎవరికి, ఏ పాపపు, ఏ మరణకరమైన రోగానికి, ఎలాంటి చీకటి భయాలకి నేను భయపడను. ఎందువల్ల? నా ప్రభు నాకు వెలుగై ఉన్నాడు. నా ప్రభు నాకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి నేను భయపడను. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ 2020వ సంవత్సరము వెళ్ళిపోతా ఉంది. అందరూ మోకరించి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. రానున్నటువంటి 2021వ సంవత్సరంలో మనకు కలిగి ఉన్న వెలుగు, ఆ వెలుగులో నడుచుకుందాం. ఆ వెలుగులోనే శ్వాసం ఉంచడానికి మనలను మనం సజీవ యాగముగా మన ప్రభువుకి రాత్రి, ఈ ఆఖరి గడియల్లో మనము ప్రభువునందు శ్వాసం ఉంచుదాం, ప్రభువునందే విశ్వాసం ఉంచుదాం. ప్రార్థనలు చేద్దాం, స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. 2020వ సంవత్సరంలో 1వ నెల 1వ దినం మొదలుకుని ఇదిగో గడిచిన 12 నెలల కాలము ఆయన అత్యున్నతమైన కృపలో, ఆయన ప్రేమలో మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ప్రత్యేకించి మార్చి నెల, హల్లెలూయా, మరి 22వ తారీఖు నుండే ఈ ఇండియా దేశంలో భయంకరమైన కరోనా ప్రవేశించింది. హల్లెలూయా. ఆ కరోనా వ్యాధి నుండి దేవుడు మనలను, మన బిడ్డలను ఏ కీడు, ఏ మరణము, ఏ భయంకరమైన పరిస్థితులు మనకు జరగకుండా కొన్ని ఆందోళనలు, భయాందోళనలు కలిగించు ఈ రోగపు లక్షణాలు మనకు కలిగి మన మీదకి వచ్చినప్పటికీ ప్రభు వాటన్నిటిలో నుండి మిమ్మల్ని, నన్ను, మన బిడ్డలను కూడా తప్పించి సజీవుల గుంపులో వచ్చి మనలను కాపాడి సంరక్షించిన మన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ 2020వ సంవత్సరము
1వ నెల 1వ దినం మొదలుకుని మా ప్రభువా 12 నెలల కాలము ప్రత్యేకించి ఎంతో మరణకరమైనటువంటి ఈ కరోనా వ్యాధి ఈ భూమి మీద మా మీదకి వచ్చినప్పుడు ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుండి మమ్మలను విడిపించి మమ్మలను తప్పించి రక్షించి దేవా మమ్మల్ని విడిపించిన తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, మీకే వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడకు తండ్రి కృపగల దేవ 2020 సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని నాయనా నీకు స్తోత్రాలు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. గడిచిన 12 నెలలు నీ కృపలో కాపాడి సంరక్షించి ఇదిగో నాయన 12వ నెలలో నీ కృపలో భద్రపరిచి ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఇగో 2012 20వ సంవత్సరం దాటిపోయి 21వ సంవత్సరంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు స్తోత్రాలు, మీకే వందనాలు స్తోత్రాలు. ఈ 2020వ సంవత్సరమంతా నన్ను మమ్మల్ని కాపాడి సంరక్షించిన గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన 2020 సంవత్సరంలో కాపాడి 2021 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, రానున్న దినములు ఎలాంటివైనప్పటికీ మీరు మాకు వెలుగుగాను రక్షకుడిగా ఉన్నాడు కనుక దావీదు చెప్పుతున్నట్లు యెహోవా నాకు వెలుగును రక్షకుడినై ఉన్నాడు. నేను ఎవరికి దేనికి ఏ రోగములకు ఏ మరణకరమైన పరిస్థితులకి ఏ ఇరుకులు ఇబ్బందులకు నేను భయపడను. యెహోవా నాకు రక్షకుడు, నా ప్రభువైన యేసు నాకు రక్షణ కర్త ఉన్నాడు. ఆయన నన్ను అన్నిటిలో విడిపించి జయమిచ్చే ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు దేవుడై ఉన్నాడు, ఆయన నాకు ప్రభువై ఉన్నాడు. ఆయనే నన్ను నడిపించి సంరక్షించి నడిపించి ప్రభువై ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు స్తుతులు. ఇగో నాయన 2021 సంవత్సరము మొదటి దినాల్లో మొదటి గడియల్లో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన పరిచయం అంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. రానున్న సంవత్సరం అంతా మీ నామ ఘనత కొరకు మీ మహిమ కొరకు మేము జీవించి మాకు కలిగి ఉన్న యేసుక్రీస్తుని వెలుగునందు విశ్వాసం ఉంచి వెలుగులో నిలిచి ఉండి వెలుగులో సాగిపోయే భాగ్యము మా అందరికీ దయచేయమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఇదిగో నాయన ఈ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డని నాయన ప్రత్యేకించి శ్వాసులందరినీ మా గ్రామాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నాయన భయంకరమైన పరిస్థితులను తప్పించి రానున్న సంవత్సరం అంతా మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల కింద మీ శుభకరమైన మాటలలో శుభకరమైన సువార్తలో ప్రజలందరూ నిలిచి ఉండిన నీ తట్టు తిప్పన్నాడు. మా దేశాన్ని, లోకాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని నాయనా మీరు కాపాడి సంరక్షించి మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను అందరినీ కూడా ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2021 సంవత్సరం ప్రభువునందు మీ అందరికీ శుభము కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. సాతాను వల్ల కలుగు ఎలాంటి శోధనలైనా సరే వాటన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించి రానున్నటువంటి ఈ 2021 సంవత్సరంలో మనలను కాపాడి సంరక్షించే రక్షకుడైన వెలుగైన యేసును కలిగి ఉన్నవారు వెలుగులో నడుస్తారు. మీకు కలిగి ఉన్న వెలుగు నందు
విశ్వాసం ఉంచుడి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు వారు సాతాను వల్ల కలుగుతున్న ప్రతి శోధన మీద తప్పకుండా ప్రతి కీడు నుండి వారు తప్పించబడతారు, విడిచిపడతారు. అలాంటి వారు ఏ భయము బెదురు లేకుండా ఎంతో సురక్షితంగా క్షేమముగా మనం ఉండవచ్చు. అలాంటి అత్యున్నతమైన జీవితాన్ని ఈ 2021 సంవత్సరంలో ప్రభు ఆయన ప్రజలమైన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ అనుగ్రహించినటువంటి కృపలో మనం నిలిచి ఉండడానికి వెలుగులో నడుచుకోవాలి. వెలుగునందే విశ్వాసం ఉంచాలి. అంటే ప్రభువునే వెంబడించాలి, ప్రభువులోనే నమ్మకం ఉంచాలి. అలాంటి వారు దేనికి ఎవరికి భయపడరు. దేవుడు రానున్న సంవత్సరమంతా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనలను కాపాడి సంరక్షించును గాక. ఎందుకంటే ప్రభు ఎవరికి వెలుగుగా ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు ఒక మాట చదవండి. ఆఖరిగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మీకా 7:8. త్వరగా మీకా 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకా భక్తుడు శత్రువైన సాతానుతో సవాల్ చేస్తాడు. నా శత్రువైన సాతానా, నా మీద నువ్వు వచ్చేపడవద్దు. కొన్ని పరిస్థితుల్లో నేను ఎప్పుడైనా కింద పడినా నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కనుక ఆయన నన్ను మరలా లేపుతాడు. అలాగని చెప్పి పడిపోమ్మని కదా దాని అర్థం. నా దేవుడు మనకి ఏమై ఉన్నాడు. సాతానికి ఈ 2021 సంవత్సరం ఈ మొదటి గడియల్లోనే మనం ఒక సవాల్ ఇచ్చేలాగా ప్రభు మన కృప చేశారు. దేవుడు 2021 సంవత్సరంలో ఆయన ప్రజలమైన మనలను ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద కాపాడి సంరక్షించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన రాకడకి సిద్ధపరిచి ఆయన కృపలో స్థిరపరిచి బలపరిచి ఆయన కనికరముతో నిలిపి సమాధానకరమైన కృపలో ఆయన కాపాడి సంరక్షించిన గాక. అందరూ మరొకసారి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకా శత్రువుకు ఒక సవాలు విసురుతున్నట్లు దేవుని ప్రజలుగా ఏ విషయాల్లో భయపడకుండా మనము నిర్భయముగా నిశ్చయముగా ముందుకు సాగిపోవడానికి ప్రభు ఈ 2021 సంవత్సరం ఆయన రాకడాల్సిన ఆయన అత్యున్నతమైన కృప మన మీద సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, 2021 సంవత్సరం మొదటి జాములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. రానున్న 21వ సంవత్సరం అంతట్లో మీరు మాకు వెలుగ్గా రక్షకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తానని మాకు గొప్ప వాగ్దానం చేశారు. మీ వాగ్దానములన్నీ నమ్మదగినవి తండ్రి. నమ్మదగిన వాగ్దానాల్లో మేము నిలిచి ఉండి నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మేము సురక్షితముగా క్షేమముగా ఉండినట్లు నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించి నడిపించినందుకు స్తోత్రం. గడిచిన 20వ సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరచు. ఎన్నో భయాందోళనలు కలుగుచే భయంకరమైన రోగాల నుండి, కరోనా వ్యాధి నుండి మమ్మల్ని అందరినీ విడిపించి ఇదిగో 2021 సంవత్సరం సజీవుల గుంపులో భూమి మీద ఉంచి మిమ్మల్ని స్తుతించి సేవించడానికి నాయన 2021లో మీకు సాక్షులుగా
జీవించడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచేవు తండ్రి. మేము ఈ రానున్న వచ్చరం అంతట్లో మీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నిలకడగా జీవించి సాగిపోవడానుకున్న కృపను, దయను, కనికరమును మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరింపచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము, ఆయన కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకాలమైన కృప మనకు తోడే కాపాడి సంరక్షించి కాపాడుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగు. యేసు నామమునకే మహిమ.